సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, మనం గనక ఏదన్నా గట్టిగా మాట్లాడామనుకోండి, మన మీద పోలీసులు సుమోటోగా కొన్ని కేసులు పెట్టేస్తారనమాట. ఏంటంటే మీరు జనాలను రెచ్చగొడుతున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు, సో మీరు ఇలాంటి భాష వాడకూడదు, ఇలాంటి వీడియోలు చేయకూడదు, సో కాబట్టి మీ మీద కేసు పెడుతున్నాం అని చెప్పి కేసులు పెట్టేస్తూ ఉంటారు సార్. కానీ అదే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొంతమంది భాష మాత్రం చాలా దారుణంగా ఉంది. మెయిన్గా మన కొడాల నాని, కొంతమంది కొడాల నాని అంటారు, గుడివాడ నాని అంటారు, కొంతమంది గెడ్డం మనిషి అంటారు, కొంతమంది ఏమో లారీ క్లీనర్ అంటారు, అలా రకరకాలుగా అంటూ ఉంటారు ఆయన్ని. ఆయన భాష చూస్తే కూడా వీళ్ళందరూ అనే లారీ క్లీనరు, వీళ్ళందరూ అనే గెడ్డం నాని, వీళ్ళందరూ అనే కిల్లి నాని, ఈ పాటలకి ఎక్కడో సరిపోద్దేమో అనిపిస్తూ ఉంటుంది సార్. ఈ రోజు ఆయన ఒక మాట అన్నాడు సార్. కొంతమంది విలేకరులు అడిగారు అనమాట, ఏంటి సార్ అలా విలేకరుని కొడతాం తప్పు కదా, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని కొడతాం తప్పు కదా అంటే, ఆయన అన్న మాటలు చూస్తే నాకు నిజంగా అక్కడ ఉన్న విలేకరులు ఆయన్ని ఎందుకు బహిష్కరించలేదా, ఆ సమావేశాన్ని ఎందుకు బహిష్కరించలేదా అనిపించింది అనమాట. ఆయన ఏమన్నారంటే సార్, అక్కడ విలేకరు కాబట్టి కొట్టు వదిలేసాం, అదే రామోజీరావు, అదే రాధాకృష్ణనో, అదే బిఆర్ నాయుడు, ఇంకెవరన్నా అయితే అక్కడే చంపేసేవాళ్ళమేమో అన్నాడు అనమాట. అంటే మేము చంపము, మేము చెప్పము, మా కార్యకర్తలు కోపం వస్తే వాళ్ళు ఏమైనా చేస్తారంటారు. వాళ్ళ కార్యకర్తలకే కోపం వస్తుందా, వాళ్ళ ప్రజలకే కోపం వస్తుందా, వాళ్ళ నాయకులకే కోపం వస్తుందా, పక్కన ఇంకెవడికి కోపం రాదా సార్? ఇదే కొడాల నానిని రేపు పొద్దున గవర్నమెంట్ ఓడిపోయి కొడాల నాని రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరన్నా కొట్టి చంపేస్తే ఏంటి సార్? చంపేయచ్చు అంటారు అలా? ఆ కొడాల నాని వాగాడు కదా అందుకే కొట్టి చంపారు, ఆ రోజు వాగకుండా ఉండాల్సింది, ఆ రోజు వాగినాడు ఈ రోజు రోడ్ల మీద తిరగకుండా ఉండాల్సింది అని ఆ రోజు అంటే సరిపోద్ది అంటారా? ప్రభుత్వాలు ఎప్పుడు వీళ్ళయ్యే ఉంటాయి అంటారా సార్? ఏంటి సార్ ఎంత బరితెగింపు భాష ఏంటి అసలు రాజకీయాల్లో? ఇది మన దురదృష్టం అండి. అంటే దారిన దరిద్రాన్ని నెత్తినేసుకున్నట్టు ఇలాంటి పిచ్చి కుక్కలండి. నాకు కూడా చూడు ఆ పదం వచ్చేస్తున్నా, ఆయన గురించి మాట్లాడాలంటే నాలాంటి వాడు కూడా అనాలనిపిస్తోంది. ఉమ్, మామూలుగా అంటే ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు మామూలు కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. ఉమ్, వాటిని మనం చాలా గౌరవిస్తాం, ఇంటిలో కాపలా పెట్టుకుంటాం. అసలు చాలా సందర్భాల్లో పిల్లల్ని కూడా అవి కాపాడేటి. ఉయ్యాల్లో ఉన్న పిల్లల్ని ఏదన్నా పాము ఏదో కరవడానికి వస్తే వాటితో పోరాడిన కుక్కలు, ఇట్లాంటివన్నీ మనం కథల్లో చదువుకున్నాం. కానీ అదే ఉమ్, పిచ్చెక్కిందంటే ఆ కుక్క ఆ యజమాన్ని కరుస్తుంది, మనిషిని కరుస్తుంది. ఉమ్, అలా ఇతను ఒక మంత్రి చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొడతామంటాడండి. ఎంత కొవ్వు అండి, కండ కావరం, ఎంత కండ కావరం. అంటే అదే రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, మా బిఆర్ నాయుడు గారు, లేదా మహా న్యూస్ వాళ్ళైతే మరి ఏదో పౌడర్ డబ్బా గాడు ఇది అంటాడు. ఇలాంటి చాలా హేయమైన అసభ్యమైన మాటలు మాట్లాడుతూ చంపుతాము కొడతాము తప్పేమి అంటే సుమోటాగా కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలండి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. ఆఖరికి వీళ్ళు ఆయన మీద కూడా తిట్టే రోజులు వస్తాయి. చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. ఎందుకంటే ఎవరి బుద్ధి వాడిది కదా. కాబట్టి అతన్ని ఏమండి చంపేస్తాడా? అయ్యా నాని, ఏ నాయనో రకరకాల నాని, కొట్టుకుందామా? అదే సవాల్ అయితే చెప్పానండి. నాని విజయవాడకి రమ్మంటావు, నువ్వు తిరుపతికి వస్తాడు ఇక్కడ. ఇంకా బూతులు తిట్టాలనిపించి కొట్టేస్తారా? జర్నలిస్టులు అంటే అంత తేడాగా ఉందా? ఏమండి, నేను కూడా జర్నలిస్ట్ గా చేశానండి. నేను ఎప్పుడు సెన్సేషన్ రాసేవాడే జర్నలిస్ట్ అనుకునేవాడిని నేను. ఈ సర్ది వార్తలు రాయడం, కాకా కబుర్లు చెప్పడం, పొగడ్తలు, ఇవి ఎప్పుడు అంటే అవి మామూలు వార్తగా రాస్తాం కానీ నేను రాజకీయ విశ్లేషణలు, అవినీతి అక్రమాలు చాలా రాశానండి. హింసా ప్రవృత్తి నీకు ఒక్కడికైనా అంటే 10 లక్షలు కాకపోతే 10 కోట్ల మంది ఉండనివ్వండి, అలా రెచ్చగొట్టిన ఆ మనిషి తెగించి బాంబులో తుపాకులో కత్తులతో వస్తే ఏమవుతుంది ఆ 10 లక్షల మంది? అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు సంయమనం పాటించాలి, సారీ చెప్పాలి. అయ్యా జర్నలిస్టుని పొరపాటుగా మా వాళ్ళు కొట్టుంటే క్షమించండి, మీరు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండండి, జనాల్లో మేమేమి చేయలేం కదా, ఇలా చెప్పచ్చు. అంతేకాని బెదిరిస్తావా నాని, ఈ బుడబుక్కలు బెదిరింపులు ఇవన్నీ ఎవరు భయపడరు. వీళ్ళు చాలా మీరు అన్నట్టు ప్రభుత్వం పోవలసిన పని లేదండి.
ప్రభుత్వం పోయి రేపు తెలుగుదేశంలో అధికారం లేకొస్తే నానిని ఎక్కడో రోడ్ల మీద కొడతారు, ఇవన్నీ ఏం కాదు. ఎన్నికల సమయంలో చితక కొడతారండి ఆయన. ఎక్కడ పడితే అక్కడ గోబలు అదర కొడతారు మా భాషలో చెప్పాలంటే. ఇది ఎందుకంటే ఇది నేను ఆయనకి హెచ్చరిక చేస్తున్నా. అంటే మేమేమి హింసావాదం కాదు, నేనేమి విజయవాడకు వచ్చి ఆయన్ని కొట్టేదిలే ఏం లేదు. అంటే ఇది న్యాయ నిపుణులు కూడా ఆలోచించండి, లేదా పోలీస్ అధికారులు ఆలోచించండి. పబ్లిక్ గా విలేకరుల సమావేశంలో మాకు నచ్చని విలేకరులు మా సమావేశాలకు వస్తే కొడతాము అనేవాడు మనిషి అండి? ప్రజాస్వామ్యం అంటే అతనికి విలువలు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ పోతే ఈ రాష్ట్రం ఒక నాటికి ఎంత హింసాత్మకమైనదిగా మారుతాదో ఆలోచించండి. ఇవి అందరూ అలాగే కత్తులు కటార్లు మారణాయుధాలతో తిరిగే రోజులు వస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడగలిగిన పోలీసులు ఉన్నారండి? అసాధ్యం. అంటే పోలీసులు ఉన్నారు లిమిటెడ్ గా ఉంటే, మొత్తం ఇలాంటి కిరాతక శక్తులు ఈ రాష్ట్రంలో పెరిగిపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? కాబట్టి కొడాలి నానిని జనమే చూసుకుంటారండి. నేను ఆయన లాగానే అనకూడదు కాబట్టి మా పల్లెల ఈత రానమ్మను గంగెత్తుకుపోతాది అని ఒక సామెత. అతి చేసిన వాళ్ళంతా చాలా మంది అంటుంటారు, చాలా ఫాస్ట్ గా మోటార్ సైకిల్లో పోయే వాళ్ళు చూస్తుంటాం, చాలా ఓ అని ఎక్కడో చోట బోల్తా పడి కాళ్ళు చేతులు విరుగుతాయి. అలాగే కొడాలి నాని పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతోందన్న విషయం ఆయన ముందు గుర్తిస్తే మంచిది. అమ్మ, ఆయనకి భార్య పిల్లలు కూడా ఉంటారనుకుంటా, కొంచెం చెప్పండి అమ్మా, అది తగ్గించమని చెప్పండి. అన్నం పెట్టేటప్పుడు అని ఆయన ఏదో డ్రగ్స్ ఏదో వాడేట్లుంది, అవి ఏదన్నా ఉంటే తీసేసుకోండి అమ్మా. ఆ డ్రగ్స్ ఏదన్నా వాడితే రాత్రిలో పడుకోబెట్టండి. జనాల్లోకి అలా పంపించేస్తే జనం ఎవడో ఒకటి రెచ్చిపోతే చితక్ కొడితే ఏమవుతుందండి? కొట్టేస్తారా? నాని, ఈసారి మీ మీటింగ్ చెప్పు, నేను వస్తా. నాకు ముందే గుండు, ఈ పక్క వెంట్రుకలు ఎవడైనా పీకగలడా? ఉన్న 4 వెంట్రుకలు 10 లక్షలు కాకపోతే 10 కోట్ల మంది జనాన్ని పెట్టు, అంతమంది లేదు ఈడ. నేను వస్తా. సవాలా అండి? రేపు మీటింగ్ లో చెప్పండి, నేనే వస్తా. కెమెరా తీసుకుని ఆ ఏబిఎన్ లోగో తీసుకొస్తా, లేకపోతే 4 లోగోలు తీసుకొస్తా. కొట్టేస్తావా? ఇదన్నీ సమాజం ఎంత దారుణంగా నాశనం అయిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళనందరినీ పెంచి పోషిస్తే అరాచకాలు తప్పవు. ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. ఏమవుతుందో కూడా మనం చెప్పలేని స్థితికి చేరుకుంటుంది. డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మాత్రం డెఫినెట్ జనాలు కూడా ఖండించాలన్నమాట. నిజంగా రేపు పొద్దున ఎలక్షన్ ప్రచారానికి వస్తే మొన్న వెంకయ్యనాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు, బూతులు మాట్లాడే వాళ్ళకి బూతుల్లో సమాధానం చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి బూతుల్లో సమాధానం చెప్తే వినరు సార్, వీళ్ళకి రోడ్ల మీద సమాధానం చెప్పాలి, రోడ్ల మీద బూతులతో సమాధానం చెప్పాలన్నమాట. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ కూడా కొడాలని అనేది బూతులు తిడతా ఉంటుంటే అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో ఆ చెవులకి. చిన్నపిల్లలు కూడా నువ్వు నువ్వు వాడే భాష ఇది, నువ్వు ఇలాంటోడివి ఎలా ఓటు అడుగుతున్నావు అని చెప్పి ఎదిరించి కనుక అడగగలిగితే ఆ రోజు ఇలా సిగ్గు వస్తుందేమో. అంతే తప్ప ఇంకా ఏమి చేసినా ఇది మాత్రం సిగ్గురాదు సార్. ఎందుకంటే ఒక మనిషిని చంపేస్తాము పొడి చేస్తాము అని నిసిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ప్రెస్ ముందు మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళు ఎలాంటి నాయకులు? వీళ్ళని మనం గౌరవించడం ఏంటి? అసలు వీళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధులు ఏంటో అర్థం కావట్లేదు సార్. నిజంగా మన డెమోక్రసీ అనేది ఒక్కోసారి అంటాం అనమాట, విఘ్నుల చేతిలో గనక ఓటు హక్కు లేకపోతే ఏమవుతుంది అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎంతసేపటికి ఫ్రీ స్కీమ్స్ లేకపోతే ఇంకేదో ప్రజలకు డబ్బులు ఇచ్చి కానీ లోపరుచుకొని కానీ గెలుచుకుంటే వీళ్ళందరూ మనకు నాయకులై మన నెత్తి మీద కూర్చుంటున్నారు, మన భవిష్యత్తుని వీళ్ళు రాస్తున్నారు. ఇది నిజంగా అన్ఫార్చునేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.